ఈరోజు నేను ఏలియా జీవితాన్ని తీసుకొని, ఆయన్ని దేవుడు ఏ విధంగా సిద్ధపరిచాడు. నేను పోయినసారి ఎక్కడో ఒక చోట మాట్లాడాను. దేవుడు ఏలియాని ఎందుకు ఏర్పరుచుకున్నాడని ఒక వచనం మీద మాట్లాడా. మీలో కొంతమంది సేవకులు వచ్చునుంటారు అక్కడికి. అందరొచ్చారు. సూపర్. దాని తర్వాత భాగం ఇది. ఓకే. సో, ఆ ఏర్పరిచినటువంటి ఏలియాని దేవుడు ఎలా సిద్ధపరిచాడు అన్నదాన్ని మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథం 17 అధ్యాయం తీయండి. మొదటి రాజుల గ్రంథం 17 అధ్యాయానికి 24 వచనాలు. మొదటి వచనం దేవుడు ఏర్పరచుకోవటం అయితే, రెండో వచనం నుంచి 24 వచనం దాకా ఏర్పరిచినటువంటి ఏలియాని సిద్ధపరుస్తాం. అర్థమైంది కదండీ! ఒక వచనంలో ఏర్పరచుకొని పంపించాడు. పంపించినటువంటి ఏలియాని పెద్ద పందెంలోకి తీసుకెళ్ళటానికని సిద్ధపరిచాడు. అయితే మీకు ఇంకో మాట ముందే చెప్పేస్తున్నా టెన్షన్ లేకుండా. 17 అధ్యాయానికి 3 సంవత్సరాల వయసు. ఎంత? ఆ! అంటే మొదటి వచనం నుంచి 24 వచనానికెళ్ళేప్పటికి 3 సంవత్సరాలు గడిచింది. 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలంటే సంవత్సరానికి 12 నెలలు చొప్పున 36 నెలలయింది. ఇది 17 అధ్యాయం. 18 అధ్యాయంలో దేవుడు పందెంలో తీసుకెళ్ళాడు మనోడిని. ఎవరిని? ఏలియాని. పందెంలో ఆయన కొండ మీదెక్కి ప్రార్థన చేసింది 36 సెకండ్లు. అంతే. 36 సెకండ్ల ప్రార్థన చేశాడు. 36 నెలలు సిద్ధపరిస్తే, 36 సెకండ్ల ప్రార్థన చేస్తే, ప్రార్థన ముగియక ముందే ఆకాశంలోంచి అగ్ని కురిసింది. అర్థమైంది కదండీ! కాబట్టి స్టేజ్ మీద మన ప్రవర్తన 2 నిమిషాలు, 3 నిమిషాలుంటే, స్టేజ్ కింద మన సిద్ధపాటు 2, 3 నెలలుంటది. కానీ ఈ దినాల్లో అలా ఉండదు. మారిపోయింది. అంత ఓపిక లేదు. మనకేమో పబ్లిసిటీ కావాలెక్కువ. ఎక్కడవుతది? అవ్వదు. ఆతృత ఎక్కువ. అయితే ఈ అధ్యాయాన్ని మీరు చూసినప్పుడు సిద్ధపాటుకి ఎంత ప్రాధాన్యత దేవుడిచ్చాడు అన్నదాన్ని మనం నేర్చుకుంటాం. ఓకే. 17 అధ్యాయం మొదటి వచనం పోయినసారి చెప్పా. ఊరినే ఒకసారి రిపీట్ చేస్తా అంతే. దేవుడు ఏలియాని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఏలియాలో ఏ లక్షణాలను బట్టి దేవుడు ఏలియాని ఏర్పరచుకోగలిగాడు అంటానికి 5 విషయాలు చెప్పాను. అది చెప్పిన తర్వాత ఇప్పుడు మిగిలినట్లకి వెళ్ళిపోదాం. అంతట గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరముల్లో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఇక్కడ ఏలియా 5 లక్షణాలు బట్టి దేవుడు ఏలియాని వాడుకున్నట్లు లేతే ఏర్పరచుకున్నట్లు మనకు అర్థమవుతుంది. ఏంటి మొదటిదనంటే, ఏలియా పుట్టు పూర్వోత్తరాలు మనకు చెప్పల. వాళ్ళ అమ్మా, నాన్న పేరు చెప్పలేదు మనకి. ఆయన వయసెంతో చెప్పలేదు. ఆయనకున్నటువంటి ఆత్మీయ అనుభవం ఎంతో కూడా చెప్పలేదు. గిలాదు కాపరుస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా. దీంతో మనకు మొట్టమొదటి పాఠం ఏంటి అనంటే, ఇక్కడ కూర్చున్న అందరికీ గూడా చెప్పగలిగేది, దేవుడు వాడుకునేటువంటి వ్యక్తి బ్యాక్‌గ్రౌండ్ దేవుడెప్పుడు చూడడు. అంటే వాడు అంతకుముందు ఎలాంటోడు, వాడు ఎలాంటి బతుకు బతికాడు చూడడు. కొంతమంది కూనికోరోళ్ళై ఉండొచ్చు, వ్యభిచారులై ఉండొచ్చు, దుర్మార్గులై ఉండొచ్చు. అయితే ఈరోజు కనెక్ట్ అయిపోతే దేవుడు ఈ రోజు నుంచి వాడుకుంటాడు. సమరయ స్త్రీని అలాగే వాడుకున్నాడు కదా! కొంతమందుంటారు, ఇదివరకు చాలా గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు. కానీ ఈరోజు ఆళ్ళ కనెక్షన్ లేదనుకోండి, దేవుడు వాడుకోలేడు. సంసోన్ అలాగా వాడుకోలేకపోయాడు. సౌలుని అలాగా వాడుకోలేకపోయాడు. కనెక్షన్ పోయింది. అంతకుముందు గొప్ప గొప్ప కార్యాలు చేసినోళ్ళే. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఈ 2 రకాలుంటారు. మీలో కొంతమందికి మంచి బ్యాక్‌గ్రౌండ్ లేదు. సార్ నాకు చదువు లేదు సార్. నేను మా ఒక్కదాన్నే లేతే ఒక్కడినే మారు మనసు పొందాను సార్. పర్లేదు. నువ్వు దేవుడితో కనెక్ట్ అయ్యి ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. కొంతమంది సార్ మేము 4, 5 తరాల నుంచి గొప్ప పరిచర్య చేసాం. చేసుండొచ్చు. నేను కాదనట్లా. అయితే ఈరోజు నువ్వు దేవునితో సరిగ్గా ఉన్నావా లేదా? లేతే వాడుకోలేడు. ఇది మొదటి పాఠం ఏలియా నుంచి. రెండోది ఆహ్, ఏలియా ఆహాబు ముందు అంత ధైర్యంగా ఎలా మాట్లాడగలిగాడు? అంటే మనోడికి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో మనకు తెలీదు.
ఎలాంటోడో తెలీదు. అంత ధైర్యంగా ఎలా మాట్లాడేసేయగలిగాడు? దానికి ఏలియాని అడిగితే ఏమని చెప్తాడంటే, "అయ్యగారు నాకొక అలవాటుంది. ఆ అలవాటుని బట్టి నాకు ధైర్యం వచ్చేసిందంటాడు." ఏంటి అలవాటంటే, రోజు నేను రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ముందు నిలబడతా. ఎవరు సార్ ఆయనంటే, మా దేవుడు. ఇశ్రాయేలు దేవుడని యెహోవా. రోజు ఆయన సన్నిధిలో నేను నిలబడతా. సో, అంత పెద్దాయన ముందు నిలబడే అలవాటు నాకుంది గాబట్టి, ఇంకెవరి ముందు నిలబడినా కూడా నాకంత గొప్పగా అనిపిచ్చదు. వీళ్ళు చిన్న చిన్నోళ్ళు. పెద్దోళ్ళు పరిచయం ఉన్నప్పుడు ఇంకేందేముంది. కాబట్టి ఇది రెండోది. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పగలిగేదేంటంటే, సార్ నాకు డబ్బు లేదు, నాకు హోదా లేదు, నాకు మంచి బట్టలు లేవు, నాకు కారు లేదు అంటే అయ్యేం కాదు. దేవుడితో కలిసే అనుభవం ఉందా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అప్పుడు నువ్వు ఎవరి ముందైనా నిలబడగలవు. ఇది రెండోది. ఇక మూడోది, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. ఎవని సన్నిధి ఎందుకన్నాడు ఆ మాట? నిలబడింది అహాబ్ ముందు కదా! ఎవని సన్నిధి అని ఎందుకన్నాడంటే, ఏలియాకున్న అలవాటేంటంటే, ఎక్కడికెళ్ళినా కూడా దేవుడిని తీసుకెళ్తాడు. ఎక్కడికెళ్ళినా. ఇప్పుడు ఆహాబు గారితో మాట్లాడుతున్నా, ఆహాబు గారి పక్కన ఎవరున్నారు? దేవుడున్నాడు. అందుకే ఆయనకి ధైర్యం వచ్చేసింది. మనలో కొంతమంది ఏమంటారంటే, "నువ్వు రావా? నాకు ఒక్కదానికే ఎళ్తానికి భయం" అని అంటారు. నాకు ఒక్కడికే ఎళ్ళటానికి భయం. మాట్లాడేది ఈళ్ళే. కానీ పక్కన ఆళ్ళుండాలి. సో, అదే విధంగా మనం ఆ మాట దేవుడితో చెప్తే ఎంత బావుంటది. "దేవా నువ్వు రావా నాతో పాటు?" మనం ఈ ప్రపంచంలో ఎవరినడిగినా వస్తానని చెప్పొచ్చు, రానని చెప్పొచ్చు. కానీ దేవుడినడిగితే రాను అని చెప్పడాయన. పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడాయన. నేను నీతో పాటు వస్తా అనంటాడు. ఇది మూడో లక్షణం. మొదటిది గతంతో సంబంధం లేదు. నువ్వు ప్రస్తుతం కనెక్షనే ఉన్నావో లేదు. రెండోది ఎక్కడికెళ్ళినా దేవుడిని తీసుకెళ్ళటం. మూడోది ఆయన రెండోది దేవుని ఎదురు నిలబడటం. మూడోది దేవుడిని తీసుకెళ్ళటం. నాలుగోది ఇశ్రాయేలీయుల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. ఆయన ఐడీ కార్డ్ ఎప్పుడు కూడా యెహోవా దేవుడు. నా గుర్తింపు కార్డ్ ఇది. మనకు కూడా యేసు ప్రభు మన గుర్తింపు కార్డ్ అయ్యేవాడు. ఇక లాస్ట్ వన్. ఈ సంవత్సరముల్లో నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరముల్లో మంచైనను, వర్షమైనను పడదని ప్రకటించాను. దేవుడిలాగా మాట్లాడేశాడు. నా మాట ప్రకారం అనేసి. ఎందుకన్నాడు ఆ మాట? దేవునితో ఎప్పుడైతే మనం మమేకమైపోతాం, కలిసిపోతామో, దేవుని మాటే మన నోటెమ్మట వస్తది. యెహోవా జీవము తోడు, లేకపోతే యెహోవా వాక్కు. దేవదూతలొచ్చి చెప్పినప్పుడు గూడా అలాగే చెప్పారు. నీకు కుమారుడు కలుగుతాడు. లేపోతే నువ్వు రేపటి లోపల చచ్చిపోతావు. ఎందుకనంటే దేవుడితో అలా కలిసిపోయినప్పుడు ఆయన మాటే నా మాట అవుతది. అర్థమైందా? మనం ఆ విధమైనటువంటి ప్రార్థనా జీవితం ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడతాం. మనం మాట్లాడే మాటలు ప్రజలకి ఇష్టం కాపోవచ్చు. నేను మాట్లాడే మాటలు చాలా ఎక్కువ మందికి ఇష్టం ఉండదు. అందుకని నేను మాట మార్చను. ఇలాగే మాట్లాడతాను. ఇలాగే. ఎందుకంటే నా నా నోటెంబటొచ్చే మాటలు నేను దేవుడిని అడిగితే తెచ్చుకున్నాయి. నా సొంత జ్ఞానంతోనో, లేపోతే నా సొంత ఆవేశంతోనో చెప్పినవి కావు. సో, ఇది మొదటి వచనం అండి. ఇక రెండో వచనం నుంచి చివరి దాకా 3 విషయాలున్నాయి. 3 విషయాలు ఏంటో కూడా చెప్పేస్తా. ప్రతి విషయంలో మనం నేర్చుకునే పాఠం ఏంటో కూడా చూద్దాం. రెండో విషయం ఏంటంటే దేవుడు ఏలియాని కెరూతు వాగు దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఒక సంవత్సరం పాటు పోషించాడు. అక్కడ. ఆ తర్వాత దేవుడు సారేపతి అనేటువంటి ఒక గ్రామాన్ని తీసుకెళ్ళి ఒక విధవరాల దగ్గర పెంచాడు. ఇది రెండోది. మూడోది విధవరాలు యొక్క కొడుకు చచ్చిపోతే భయంకరమైనటువంటి పరీక్ష ఏలియాకి. ఆ పరీక్షలో దేవుడు ఏలియాకి తోడుగా ఉండి ధైర్యాన్ని ఇచ్చాడు. 3 విషయాలు. కెరూతు వాగు దగ్గరికెళ్ళటం, సారేపతి విధవరాల దగ్గరికెళ్ళటం, ఆళ్ళ కొడుకు చచ్చిపోతే గనక బతికించడం. ఈ 3 సన్నివేశాలు ఎక్కడున్నాయి. ఈ 3 సన్నివేశాలు మనం చదువుతాం. చదివే కొద్దీ పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. మొదటి వచనం దేవుడు ఏలియా మాట్లాడుకుంటున్నారు అనుకుందాం. ఏలియా నువ్వు ఆహాబు దగ్గరికెళ్ళాలయ్యా. ఇలా చెప్పాలి. నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరాల్లో మంచైనను, వర్షమైనను పడదు అని చెప్పేయాలి అని అన్నాడు. అంటే సరే ప్రభా కొంచెం భయంగా ఉంది. భయం ఏమక్కర్లా నేనొస్తాను నీతో పాటు. నువ్వు చెప్పు. దేవుడు ఇలాగా మాట్లాడాడు అనుకుందాం. అయితే సరే ప్రభా ఎళ్తున్నాను. చిన్న దీవెనిచ్చేయి ఎళ్తాను అని అంటే, "ఇక ఎళ్ళు ధైర్యంగా ఎళ్ళు" అని అన్నాడు.
ఓ 2 అడుగులేసిన తర్వాత వెనక్కి తిరిగి ఉంటాడు ఏలియా. "ఏమైంది మళ్ళీ వెనక్కి తిరిగావు?" అంటే ఒక చిన్న డౌటొచ్చింది నాకు. ఏం డౌట్ అండి? ఇప్పుడు నేను అలాగా అహాబుతో చెప్పాననుకో, "నా మాట ప్రకారము గాక వర్షమైనను, మంచైనను కురదు" అని చెప్పాననుకో, అప్పుడు ఏం జరుగుద్ది? జెజబెల్ వచ్చి నన్ను చంపేస్తదా? అహాబు తీసుకెళ్ళి నన్ను జైల్లో పడేస్తాడా? ప్రజలంతా నన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తారా? లేపోతే ఆకాశం నుంచి దేవదూతలొచ్చి నన్ను తీసుకొని వెళ్ళిపోతారా? ఆ తర్వాత ఏమవుద్ది? నేనెళ్లి చెప్పేస్తా. తర్వాత ఏమవుతది? అంటే దేవుడు, "నేను చెప్పను. నేను చెప్పను." "అదేంటి ప్రభా! నీకు తెలీదా?" "నాకు తెలుసు ఏం జరుగుద్దో. కానీ నేను చెప్పను." "ఎందుకు చెప్పవు?" "చెప్తే నీకు నా మీద విశ్వాసం ఉన్నట్లు గాదు. నువ్వేం జరుగుద్దో చెప్పు అప్పుడు నేను చేస్తానంటే ఎక్కడవుద్ది?" మీలో చాలామంది ఇప్పుడు అదే స్థితిలో ఉన్నారు. దానికి మీరు అనేటువంటి మాట ఏంటో చెప్తాను. ఏమంటారు? "సార్ ఏం అర్థం కావట్లేదు సార్." అంటే అర్థం కావట్లేదంటే ఏంటంటే, ఆడికెళ్ళిన తర్వాత ఏం జరుగుద్దో తెలిస్తే అర్థమైనట్టనమాట. ఏం అర్థం కావట్లేదు సార్. అందుకని ఏం నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. నువ్వు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నావు ఎళ్ళకూడదని. నువ్వు తీసుకోలేకపోతున్నావు మళ్ళీ రెండో అబద్ధం. ఇప్పుడు నీకు అర్థమవుతుంది కదా! పక్కా అర్థమవుతుందా? సెట్ అయిపోయిందా మీకది? అంటే విషయం ఏంటనంటే, నేనెళ్తే ఏం జరుగుద్దో వరుసగా చెప్పేసారనుకో అప్పుడు నేనెళ్ళిపోతా. ఇప్పుడెలా ఉంటదంటే 'షడ్రక్, మెషక్, అబేద్నెగో' దేవుడు షడ్రక్ ధైర్యంగా ఏం కాదు అని చెప్పి ప్రభు మరేమవుద్ది? ఏం కాదు అగ్నిలోకెళ్తారు కదా! కాలకుండా నేను చేస్తా అని అన్నాడనుకో దేవుడు. ఈళ్ళెళ్ళటం పెద్ద విషయమా? చెప్పండి నాకు విషయమా? దానియేలు చెవులో టెన్షన్ పడదా? ఓరి సింహాలు చాలా ఉంటాయి. సింహాలేంటి నేను నోరు కట్టేస్తాను ముందే. నువ్వు రాకముందే దేవదూతలు కట్టేస్తా. అవునా! నేనెళ్ళిపోతానులే అయితే. ఇప్పుడు దానికి గొప్పేముంది? గొప్పేముందంటున్నా. ఇప్పుడు నువ్వు అడిగేదేంటి తెలుసా? సింహాలు కట్టేస్తారా లేదా? మంట ఆరిపోద్దా లేదా? నేను దూకితే పట్టుకుంటారా లేదా? అయి చెప్తే అప్పుడు విశ్వాసంతో నిర్ణయం తీసుకుంటా. దాని తొక్క విశ్వాసం ఏముంది? ఇప్పుడు నీకు అర్థమైందా? సో, దేవుడు మనల్ని ఏమంటాడంటే, "నీకు నా మీద నమ్మకం ఉంటే రా. ఆ తర్వాత ఏం జరుగుద్దో నాకు తెలుసు. నీకు తెలీదు. నాకు తెలుసు కాబట్టి నువ్వు రా." ఇప్పుడు సార్ గారు నాతో పాటు ఒకాయన పంపించాడు తీసుకురావడానికని. ఆయన పేరేంటి సతీషా? సతీష్‌ని పంపించాడు. సతీష్ అని ఆయనొచ్చాడు. ఎవరో డ్రైవర్ గారొచ్చారు. 2 నిమిషాల్లో నాకు అర్థమైందేంటంటే, డ్రైవర్ గారు మన జాతి కాదు, సతీష్ మన జాతి అని. అంటే జాతి అంటే వేరుగా అనుకోవద్దు అని అర్థమైంది. అయితే నేను ఇక్కడికొచ్చాడప్పుడు టెన్షన్ ఏం పడట్ల. నా దారి నేను పని చేసుకుంటున్నా. ఎందుకో తెలుసా? దారి తెలిసిన సతీష్ కారులో ఉన్నాడుగా. దారి తెలిసిన సతీష్ కారులో ఉన్నాడుగా. నేనెందుకు టెన్షన్ పడాలా? నేను టెన్షన్ పడాల్సిన అవసరంలా. అదే విధంగా దారి తెలిసిన దేవుడు నీతో ఉంటే నువ్వెందుకు టెన్షన్ పడతావు? చప్పట్లు కొడతాం ఏ ఎదవైనా చేస్తాడు. పెద్ద విషయం కాదు. అస్సలు మీరేదో పెద్ద గొప్ప పని చేశారనుకుంటున్నారు. ఎదవ పనది. మీరు ప్రశ్నించుకోవాల్సిందేంటంటే నేను అలా ఉంటున్నానా లేదా అని. చప్పట్లు కొట్టేస్తే మనల్ని ప్రజలు చూస్తూ పోయాడు గొప్ప విశ్వాసి అదా? కాదు. విశ్వాసి హడావిడి ఏం చేయడు. చాలా సైలెంట్‌గా ఉంటాడు. విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను నమ్ముతున్నానా దేవుడిని లేదా అని. సార్ అది సీనియర్ విశ్వాసులను అడుగుతారు సార్. కొత్తోళ్ళని అడగరు సార్ అని అనుకుంటారు. కొత్తోళ్ళని అడుగుతారో లేదో మీకు చెప్తా. ఒక వచనం చూపిస్తా. అపోస్తలుల కార్యం 9 అధ్యాయం 6 వచనం. అంటే 1, 2 వచనాలు చూపిస్తే దేవుడు అంటే ఎవరికైనా ఇదే పరిస్థితా? ఎవరికైనా ఇదే బాప్తా? అనేది అర్థమవుద్ది. అపోస్తలుల కార్యం 9 అధ్యాయం 6 వచనం. విషయం ఏంటనంటే అవసరంలా మనకు మైక్ ఇచ్చారు. లైట్ ఒకటిచ్చారు. బైబిల్ ఒకటుంది. నేను చదువుతా. నాకు పెట్టిందే ఆ పని. మీరు వినండి చాలు. మీ పని వినటం, నా పనేమో అది. నేను కుక్క, మీరు గాడిద. ఎవరు ఏం పని చేయాలో ఆ పని చేస్తే సరి. మీరు వినండి చాలు. అర్థమైంది. అయితే ఇది విషయం ఏంటనంటే సౌలు దమస్కెళ్తా ఉంటే
సూర్యుడి కంటే మహా వెలుగు మధ్యాహ్నం కనబడింది. సూర్యుడి కంటే మహా వెలుగు మధ్యాహ్నం కనబడింది. మనోడు ఇలా తలెత్తి చూశాడు. సూర్యుడి కంటే ఎక్కువ వెలుగుంది. ఎండాకాలం సూర్యుడు చూస్తేనే కళ్ళు మండుతాయి. సూర్యుడి కంటే ఎక్కువ వెలుగు చూస్తే కళ్ళు మండుతాయిగా. మనోడు కళ్ళు పోయాయి. కళ్ళు పోయి పడిపోయాడు కింద. పడిపోయి "ఎవరు నువ్వు?" అన్నాడు. "నేను యేసుని" అని అన్నాడు. ఆ తర్వాత యేసు సౌలుతో అన్న మాట 6వ వచనం అన్నమాట. చదువుతాను చూడండి. "లేచి పట్నంలోనికి వెళ్ళుము. లేచి నాయనా పట్నంలోకెళ్ళు." ఏ పట్నంలోకి? దమస్కు దగ్గరికొచ్చావుగా ఎళ్ళు. అప్పుడు మనోడు అడగాల్సిన పని ఏంటంటే, ఎళ్తే ఏం జరుగుద్ది? అది మనోడు అడగాల్సిన పని. ఎవరు? సౌలు. ఏం చెప్పాడో చూద్దాం. అక్కడ ఎక్కడా? పట్నంలోకెళ్ళిన తర్వాత. ఎక్కడా? అక్కడ. ఆ! అక్కడ నువ్వు ఏం చేయవలనో అది నీకు తెలపబడును. ఎక్కడా? అక్కడ. ఎక్కడ? అక్కడ. ఇక్కడ కాదు. మనమేమంటాం? ఇక్కడ చెప్పు అప్పుడు అక్కడికెళ్తా అంటాం. ఇప్పుడు నీకు అర్థమైంది కదా! నువ్వు ఇక్కడ చెప్తే నేను అప్పుడు అక్కడికెళ్తా. అ! ఆ! నా పద్ధతి అది కాదు. నీకు నా మీద నమ్మకం ఉంటే వచ్చేయి. అక్కడ చూసుకుంటాను నేను. ప్రభువా నువ్వు చూసుకుంటావో లేదో అంటే దాన్నే అపనమ్మకం అంటారు. మనోళ్ళు దాన్ని కవరింగ్ అనమాట. ప్రభువా నువ్వు మంచోడివి గానీ నేను ఉంటానో లేదో అనంటే అది కూడా ఇదే. నువ్వు వేస్ట్ గాడివని నాకు తెలుసు. అయితే ఈ వేస్ట్ గాడిని నడిపించేవాడు వేస్ట్ గాడు అనుకుంటే ఎలాగా? అర్థమైందా? కాబట్టి నీకు నా మీద విశ్వాసం ఉందంటానికి ఇది మొదటి మెట్టు. నేను చెప్పిన దగ్గర రా అప్పుడు పని జరుగుద్ది. దేవుడు ఎప్పుడు కూడా అదే అంటాడు. మీలో చాలామంది ముందుకెందుకు ఎళ్ళట్లేదనంటే మీకు విశ్వాసం లేదు కాబట్టి. మీరు విశ్వాసం అంటే ఏమనుకుంటారంటే స్టేజ్ ఎక్కి హల్లెలూయా అని చెప్తే విశ్వాసం అనుకుంటారు. నేను తప్పంట్లా. కానీ అది కాదు విశ్వాసం. ఎలాంటి మీటింగ్‌కి మీరు జాగ్రత్తగొచ్చి కూర్చొని వాక్యం వినిస్తే అది విశ్వాసం అనుకుంటారు. నేను కాదనట్లా. అది మంచిదే. కానీ అది కాదు విశ్వాసం. విశ్వాసం అనంటే ఏవీ లేనప్పుడు గూడా నిలబడగలగటం. దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఆడికెళ్ళు. తర్వాత ఏం జరుగుద్దో చూస్తా. ఇది ఇలాగే కాదు. చాలామందికి చెప్పాడు. ఇప్పుడు అబ్రాహాం గారు ఉన్నారనుకో, "అయ్యా లేసి నేను చూపిచ్చే దేశానికి రా" అనన్నాడు. అనంటే అది ఎలా ఉంటది? ఎక్కడుంటది? ఎన్ని ప్రశ్నలు అడిగాడో. చివరికి అబ్రాహాం గురించి ఏమి రాశారో చూద్దాం. హీబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 8 వచనం. హీబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 8 వచనం. అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. దేన్ని బట్టి? విశ్వాసమును. తాను స్వాస్థ్యముగా పొందనేన్న ప్రదేశమునకు. అంటే నాకు అక్కడ గ్యారంటీగా ఉంది అని నమ్మకం ఉంది. స్వాస్థ్యం. మనకో ప్రాపర్టీ ఉంది అక్కడ. బయలు వెళ్ళాను. అంటే ప్రాపర్టీ ఉందని ఎళ్ళాడు. కానీ చివరి సెంటెన్స్ చూడండి. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళాను. ఏమయ్యా ఎక్కడికెళ్తాం? మనకు ఆడ ప్రాపర్టీ ఉంది. అవునా? ప్రాపర్టీ ఉందా? డాక్యుమెంట్లున్నాయా? లేవు. పోనీ ఊరి పేరు తెలుసా? తెలీదు. ఈడావిడ పిచ్చోడు. ఊరి పేరు తెలీదంట. ప్రాపర్టీ ఉందంట ఈయనకి. స్వాస్థ్యం. ఆస్తి ఉందంట. ఆ! ఈ ఊరి పేరు తెలీదు. ఇదండి అబ్రాహాం గురించి. దాన్ని విశ్వాసం అంటారు. అర్థమైందా? ఇంకోటి చెప్తాను. ఈ 8దో వచనం చూసారు కదా! ఏది హీబ్రీ 11 దాని పైన వచనం. అయితే జాగ్రత్త వినండి. విషయం ఏంటనంటే వర్షం అనేది మొదట్లో ఉండేది కాదు. వర్షం అంటే ఏంటి? పైనుంచి నీళ్లు పడితే అయి ఉండేవి కావు ఇదివరకు. ఉండేవి కావు. ఫస్ట్‌లో వర్షం ఉండేది కాదు. దేవుడు ఈ భూమి ఆకాశాలను సృష్టించినప్పుడు వర్షం ఉండేది కాదు. సార్ మరి చెట్లు ఎలా బతుకుతీశారంటే కింద నుంచి నీళ్లొచ్చాయి. ఇప్పుడు ఎందుకు రావట్లేదంటే ఏం చేస్తాం? పాపం ఎక్కువైపోయినాయి. నీళ్లు ఆగిపోయినాయి. రావట్ల. అప్పుడు అలాగే ఉండేది. అయితే అసలు కింద నుంచి నీళ్లొచ్చాయి, పైనుంచి వచ్చేవి కావు. అయితే ఇలాంటి ఒక కొండ ప్రాంతంలో ఒకాయన పడవ కడుతున్నాడు. "రేయ్! ఏం కడుతున్నారిక్కడ? పడవ. పిచ్చోడా ఇక్కడేం కడతావేంట్రా? సముద్రం పక్కన కట్టాలి గానీ." లేదు ఇక్కడికే నీళ్లొస్తాయి. ఎలా వస్తాయిరా నీళ్లు? పైనుంచి వస్తాయా? మెంటలారా నీకు నీళ్లు పైనుంటారా? నీళ్ళెక్కడుంటారా? కింద నుంచి వస్తాయి గానీ నీళ్ళు పైనుంచి రావడం ఏంట్రా? లేవు పైనుంచి వస్తాయంట. ఏ పైన తూములున్నాయంట. దేవుడు ట్యాప్ ఇప్పుతాడంట. ఆయన అన్న మాట ఇదే. నేను సరదాగా ఏమనట్లా. తూములున్నాయంట పైన దేవుడు ట్యాప్ ఇప్పుతాడంట వస్తాయంట. ఈడు మెంటలోడురా బాబు. అని ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. 100 సంవత్సరాలు ఏడిపిచ్చారు. ఎంతకాలం? ఆ! 100 ఏళ్ళు పట్టింది ఆయనకి పడవ కడతానికి. 100 ఏళ్ళు.
ఆయన్నే నోవహు అంటారు. 7వ వచనం చూడండి, ఇందాక అది హెబ్రీ 11:7. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని, అంటే అంతకుముందు వర్షం అంటే ఏంటో తెలియదు, నోవహుకు కూడా తెలియదు, కానీ చెప్పేశాడు అంతే. అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచను. తెలియదు వర్షం అంటే ఏంటో, దేవుడు చెప్పాడు, చేసాడు అంతే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనలో అలాంటి విశ్వాసం పుట్టించాలని ఇష్టపడతాడు, అప్పుడే వాడుకోగలడు. దేవుడు మనల్ని వాడుకోవాలంటే దేవుడి మీద మనకేముండాలా? మనల్ని దేవుడు వాడుకోవట్లేదంటే మనకేమి లేదని అర్థం, అది విషయం. సార్ నేను చర్చిలకు వస్తున్నాను కదా, మీటింగులకి వస్తున్నాను కదా, తర్వాత ఇలాంటి కూడుకులకు వస్తున్నాను కదా అంటే వస్తున్నారు. దీన్నే స్విమ్మింగ్ పూల్ అంటారు. స్విమ్మింగ్ పూల్‌లో ఏం చేస్తాం మనం? ఈత నేర్చుకుంటున్నారు అంతే. మీకు ఈత ఇంకా రాలా. వస్తే చెరువులో పడేయచ్చు మిమ్మల్ని. వస్తే నదిలో పడేయచ్చు. అర్థమైంది కదండీ! మిమ్మల్ని చెరువులోను, నదిలోను ఎందుకు పడలేకపోతున్నాం? ఎందుకు మీటింగులకే పరిమితం అయిపోతున్నారంటే మీరు స్విమ్మింగ్ పూల్ అంతేనండి, ఈత కొట్టేవాళ్ళు. అంతే. స్విమ్మింగ్ పూల్ ఈతొచ్చు మీకంతే. మీకు విశ్వాసం లేదనట్లా. కానీ మీ విశ్వాసపు లెవెల్ ఎంత అంటే స్విమ్మింగ్ పూల్ వరకే. చెరువు దాకా కాదు. నది దాకా కాదు. కాబట్టి ఇక్కడ మీరు తర్బీదైతే, విశ్వాసం వస్తే దేవుడు అక్కడ వాడుకుంటాడు. ఇది పాఠం. దేవుడు ఎవరినైనా సరే తర్బీదు చేసి వాడుకుంటాడు. శిష్యులు ఉన్నారనుకోండి, పిలిచాడు, రండ్రా. 3.5 సంవత్సరాలు తనతో ఉంచుకొని అప్పుడు వాడాడు. అవునా కదా? సౌలు దమస్కెళ్ళి ఇదాడుగా 3 ఏళ్ళు ఎవ్వరికి కనబడకుండా దేవుళ్ళు ఎదిగిన తర్వాత అప్పుడు పరిచర్యలోకి వచ్చాడు. అవునా కదా? యేసు ప్రభువారు బాప్తిస్మం అయిపోయిన తర్వాత 40 రోజులు ఎవ్వరికి కనబడకుండా యెరికో అరణ్యంలోకి వెళ్ళిపోయి ఆ తర్వాత పరిచర్యలోకి వచ్చాడు. అవునా కదా? ఎవరికైనా అంతే. ఎవరికైనా అంతే. కాబట్టి నేనేమంటున్నానంటే, కంటికి కనబడకుండా, ఇంకో చెవికి వినబడకుండా దేవుడితో నువ్వు గడిపే సమయం ఎంత? చూపించుకుంటూ చేసేది చాలా ఉంటది. చాలా ఉంటది. స్టేజ్ మీదకొచ్చి ప్రార్థన చేయమంటే ఎంత పొడుగు చేస్తారు. వాడిని నిలదీసి, రేయ్ అబద్ధం ఆడావా లేపి పడేస్తా. స్టేజ్ మీద పావుగంట ప్రార్థన చేసావు, స్టేజ్ కింద ప్రార్థన చేసింది ఎంతరా చెప్పారంటే, అన్నం తినక ముందు చేశాను సార్, ప్రభువా దీవించు, ఆశీర్వదించు, ఆమేన్. అంతకు మించి ఏముండదు. సిగ్గుండాలి మీకు. సిగ్గు. సిగ్గు. సిగ్గుండాలి. దేవునితో ఒంటరిగా గడపడం నేర్చుకుంటే విశ్వాసం అనేది పెరుగుద్ది. సరే చూద్దాం. ఇప్పుడు 2వ వచనంకి వద్దాం. ఏది? 17వ అధ్యాయం. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, ఏదైన తర్వాత అహాబు దగ్గరికెళ్ళి చెప్పేశాడు. అయిపోయింది. మనోడు, ప్రభా అయిపోయింది, నెక్స్ట్ ఇప్పుడేం జరుగుద్ది? నేను అనుకున్న 4 ఆప్షన్స్. ఆప్షన్ నంబర్ 1 జెజబెల్ చంపేస్తది. ఆప్షన్ నంబర్ 2 అహాబు తీసుకెళ్ళి లోన పడేస్తాడు. ఆప్షన్ నంబర్ 3 ప్రజలంతా కూడా నన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఆప్షన్ నంబర్ 4 దేవదూతలే నన్ను ఎత్తుకెళ్ళిపోతారు. ఏం జరుగుద్ది ఈ 4 అనుకునే లోపల దేవుని వాక్కొచ్చింది. అయ్యా ఏలియా అన్నాడు. ప్రభా మీరొచ్చారా? యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి, ఇక్కడి నుంచి చార్మినార్ ఎల్లు అంటే ఒక అర్థం ఉంది. ఇక్కడి నుంచి పంజాగుట్ట ఎల్లు అంటే ఒక అర్థం ఉంది. ఇక్కడి నుంచి బిహెచ్ఎల్ ఎల్లు అంటే ఒక అర్థం ఉంది. ఇక్కడి నుంచి తూర్పు ఎల్లు అంటే అర్థం ఏంటంటే ఊరు పేరు లేని చోటకి వెళ్ళమన్నాడు దేవుడు. దేవుడు డైరెక్షన్ చెప్పాడు, డెస్టినీ చెప్పలేదంటే, గమ్యం చెప్పలేదు. ఈటెపెళ్ళు అని అన్నాడంటే ఎటెళ్ళాలి? ఎళ్ళాలి అంతే. అడుగో ప్రభా నన్ను ఊరు పేరు లేని చోట తీసుకెళ్తాం. అక్కడికెళ్తేనే పని అవుద్ది. గుర్తుపెట్టుకోండి, తర్బీదు చేసేటప్పుడు ఊరు పేరు లేని చోట్లకెళ్తాం. కానీ మన కోరిక ఏంటి తెలుసా? మనం నెమ్మదిగా బిల్డప్ అవ్వాలి సార్, తొక్కేం కాదు. ఇదేమన్నా క్రికెట్ మ్యాచ్ అనుకున్నాం నెమ్మదిగా బిల్డప్ అవ్వడానికి? అస్సలవ్వదు. కంటికి కనబడకుండా అవుతది. తల్లి గర్భంలో 9 నెలల బిడ్డ ఎలా పెరుగుతాడో, దేవుని కాపుదల్లో మనం పెరిగితే డెలివరీ అయిన తర్వాత బాబు ఎలాగ ఏడుస్తాడో, దేవుడు డెలివరీ చేసిందా మనం దేవుడి కోసం నిలబడతాం. నువ్వు ఆడికెళ్ళు అంటే, ఆ తర్వాత ఏమందో చూద్దాం. నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపు పోయి
యొర్దానుకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర దాగి ఉండము. చివరి మాట ఏముంది చెప్పండి నాకు? ఇది అసలు మాట బావుందా? అస్సలు బాగోలేదు. ఏంటి ప్రభా! ఆహాబు రాజు ముందు తొడగొట్టేశాను నేను. అవునా గదా! ఆహాబు రాజు "రేయ్! వర్షం రాదు" అని తొడగొట్టేశా. ఇప్పుడేమో నన్ను దాక్కోమంటున్నావేంటి? దాక్కోమంటున్నావేంటి? ఆ! ఎళ్లి మాట్లాడమన్నది నేనే. దాక్కోమనేది గూడా నేనే. అదేంటి ప్రభా! అది అప్పుడు అవసరం. ఇది ఇప్పుడు అవసరం. కాబట్టి మీలో చాలామందికి ఈ విధమైన ఆలోచించను. నేను దేవుని సేవకుడిని. ఎప్పుడు కూడా నిలబడి మాట్లాడాల్సిందే, జయం పొందాల్సిందే, అవతలోని ఊదరగొట్టాల్సిందే. అవసరంలా. కొన్నిసార్లు సైలెంట్‌గా ఉండటం కూడా నేర్చుకోవాలి. నాకు తెలీదు. చెప్పడం చేత కాదా? నాకు తెలీదు సార్. నాకు తెలీదు. నాకు తెలీదు. నేను చాలా సార్లు చెప్పాను ఆ మాట. నాకు తెలీదు. సార్ పరలోకంలోకెళ్తే ఎలా ఉంటది? అని అడిగాడు ఒకాయన. ఏమో బాబు నాకు తెలీదు ఇంకా ఎళ్ళలేదు కదా నేనన్నా. నిజం. మనేమన్నా తెలుగు సినిమా హీరోయేమా? దేన్నైనా సరే అంటే తెలుగు సినిమా హీరో ఆడప్పుడు సైకిల్ గూడా తొక్కడు. ఆడికి ఏరోప్లేన్ ఇస్తే కూడా నడిపేస్తాడు. అవునా గదా! ఆడికి రాందంటూ ఉండదు. ఉందో. ఓటమంటూ ఉండదు. వాడిని చంపేసి పాతెట్టేసినా దాంట్లోంచి లేసొచ్చేస్తాడాయన. అవునా గదా! మనం అలాంటోళ్ళమేం కాదు. మనం మామూలు మనుషులం. దేవుడు చాలా సార్లు దాచిపెడతాడు మనల్ని. దాచిపెడతాడు. దాచిపెట్టేది ఎందుకో తెలుసా? పెంచటానికి. పెంచటానికి. దేవుడు మనల్ని ప్రత్యేకించి వద్దు యువతలకొచ్చాయి. నాతో ఉంటే కొన్ని అలవాట్లొస్తాయి నాయి. నాతో ఉంటే నా శక్తి నాలోంచి నీలోకొస్తది. నాతో ఉంటే నా వాక్కు నీకొస్తది. దాచిపెడతా. మనోడికి అది అర్థం కాల. సరే ఎళ్ళాడు. దా దాగి ఉండము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటకు నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియచేయగా, పోయి పోయి కాకే దొరికిందా నీకు? ఇంక వేరేదేం దొరకలా? పనికిమాలిన దొంగది. అది ఎప్పుడైనా సరే దొంగిలించుకొని తినేది. అది నాకెందుకు పెడతది? పైగా మా గురుగారున్నారే, ఎవడు మీ గురువు? మోషే. ఆ గురుగారున్నారే, కాకి చెడ్డ జంతువు అని చెప్పాడు. చెడ్డ పక్షి. దాంతో తెచ్చే ఫుడ్ నన్ను తినమంటావా? ఆయన చెప్పింది కరెక్టే. నేను చెప్తున్నాను ఇది ఇను. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడు మనతో చెప్పింది లెక్క. దేవుడు మనకి బయలుపరిచింది లెక్క. నువ్వు అనవసరంగా ఆడలా చేశాడు, ఈడిలా చేశాడు. నువ్వు వేరే వాళ్ళని అనుకరించడం కాదు కావాల్సింది. దేవుడిని అనుసరించటం. గుర్తుపెట్టుకోండి. ఇతరులను అనుకరించటం కాదు కావాల్సింది. యేసయ్యని అనుసరించటం.